ఆ మాట పట్టుకొని ఇంత దూరం వచ్చారా అంది సులోచన. కాదనుకోండి, మాలీషియస్ కాల్ గురించి సాయం చేసినప్పుడే మీకు అంట నచ్చింది. అప్పుడే ఎక్స్చేంజ్ చూడడానికి వస్తానండి అని అడుగుదామనుకున్నా, కానీ బాగోదని ఊరుకున్నాను. రెండోసారి ఈరోజు కూడా మీరే ఫోన్లో తటస్థపడ్డంతో ఇది యాదృచ్ఛికం కాదని, దేవుడే మనం కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడని అనుకొని పేరు అడిగాను. మీరు చెప్పేశారు, నేను వచ్చేశాను అన్నాడు జేమ్స్ అదేదో సర్వసామాన్యమైన విషయంలా. ఈ మాటకి ఆమె అతడి మొహంలోకి చూసింది. అతడి మొహం భావరహితంగా ఉంది. మా సూపర్వైజర్ ఏమన్నా అంటుందేమో. పర్లేదులేండి, వెళ్ళిపోదాం అన్నాడు. నిజానికి అతడికి ఎక్స్చేంజ్ చూడాలన్న ఆశేమీ లేదు, ఆమెను చూడాలనే తప్ప. ఆమె ఒక క్షణం తటపటాయించి కొంచెం ఆగండి అని లోపలికి వెళ్ళి తిరిగొచ్చి రండి అంది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. గాజు అద్దాల తలుపు తెరుచుకొని అతడు లోపలికి అడుగుపెట్టి పెట్టగానే ఒక నమ్మలేని దృశ్యం చూస్తున్నట్టు నిలబడిపోయాడు. అప్పటి వరకు అతడికి ఎక్స్చేంజ్ అన్న, ఆపరేటర్లన్న ఒక తేలిక అభిప్రాయం ఉంది. ఒక మూల 4-5 అమ్మాయిలు ఓ బల్ల దగ్గర నిలబడి టిఫిన్ క్యారియర్ డబ్బాల్లో తెచ్చుకున్న లంచ్ తింటూ ఉంటారని, ఇంకో మూల పని చేయకుండా ఇంకో గుంపు చీరల గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని అతడు అనుకునేవాడు. కానీ ఇక్కడ దాదాపు 50 మంది పొడవాటి బల్ల ముందు కూర్చొని కనీసం తల కూడా ఎత్తకుండా, పక్కకి తిరగకుండా, డైరెక్టరీ తిప్పుతూ, నెంబర్స్ డయల్ చేస్తూ క్షణం కూడా వృధాపరచకుండా పనిచేస్తున్నారు. ఏ ఆఫీస్లోనూ, ఏ కార్యాలయంలోనూ, ఏ ఫ్యాక్టరీలోనూ, ఏ కార్మికుడిలోనూ కనపడి టైం సెన్స్ అక్కడ కనపడుతుంది. మరెందుకు ఈ డిపార్ట్మెంట్ అంటే జనానికి అంత చులకన? అతడికి ఓ మిత్రుడు అన్నమాట జ్ఞాపకం వచ్చింది. ప్రతి డిపార్ట్మెంటు తన తప్పుల వల్ల, సరిగ్గా పని చేయకపోవడం వల్ల లాభం పొందుతుంది. తప్పుడు బిల్లింగ్స్ వల్ల, ఫోను వాడకపోయినా వేలకి వేలు బిల్ రావటం, ట్రంక్ లైన్స్ సరిగ్గా అందకపోవడం, మాటిమాటికి రాంగ్ నెంబర్లు రావడం, కొద్దిగా వర్షం పడితే ఫోన్ పనిచేయకపోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంక్వైరీ కోసమో, నెంబర్ సాయం కోసమో ఎక్స్చేంజ్కి ఫోన్ చేస్తే 199లోనూ 197లోనూ ఎంతసేపటికి ఎవరు ఎత్తకపోవడం. అదే ఆమెను అడిగాడు. చాలా తప్పు అభిప్రాయం అది. ఉదాహరణకి ఇదిగో ఈ 199ని తీసుకోండి అన్నది. దాదాపు 6 అమ్మాయిలు ఆ లైన్లో పనిచేస్తున్నారు. వారి ముందున్న బోర్డు మీద లైట్లు వెలుగుతున్నాయి. 6 మాట్లాడుతున్నారు ఫోన్లో. ప్రస్తుతం ఈ 6 కస్టమర్లకి సాయం చేస్తున్నారు. కానీ ఆ లైట్లు వెలుగుతున్నాయి అంటే అప్పుడు మరో 6 కస్టమర్లు లైన్లోకి వచ్చి ఉన్నారన్నమాట. దీన్నే కాల్ క్యూ సిస్టమ్ అంటారు. ఇక్కడ బయట ప్రపంచానికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఈ లైన్లోకి వచ్చిన కస్టమర్లకి ఎంగేజ్డ్ టోన్ వినిపించదు, టెలిఫోన్ మోగుతున్న ధ్వనే వినిపిస్తుంది. వాళ్ళేమో ఎవరూ ఫోన్ ఎత్తటం లేదేమిటి అని చిరాకు పడుతూ ఉంటారు. నిజానికి ఆ మోగటానికి అర్థం ఏంటంటే ఆపరేటర్ ఎవరితోనో మాట్లాడుతుంది, తర్వాత ఛాన్స్ మీదే, కొద్దిసేపు లైన్లో ఉండండి అని. ఇది అర్థం చేసుకోక ఎక్స్చేంజ్ మీద దురభిప్రాయం పడుతూ ఉంటారు ప్రజలు. నేను అదే అభిప్రాయంలో ఉండేవాడిని. ఆపరేటర్లు హెడ్ఫోన్లు తీసి పక్కన పెట్టేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని. బై ద వే, మీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరు? ఆమె ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. అతడి బదులు నన్ను నియమించుకోండి. అసలు ఈ విషయాలన్నీ జనాలకి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత అతడిదే. అతడు మాత్రం ఏం చేస్తాడు? అతడి సమస్యలు అతడుకున్నాయి. ఇద్దరూ బయటికి వచ్చారు. లిఫ్టులో దిగుతుంటే అతడు తను ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ నెంబర్ కనుక్కోవడం గురించి పడిన తిప్పలు వర్ణించాడు. అతడు చెప్తుంటే ఆమెకి నవ్వు ఆగలేదు. నవ్వుతూ ఉంటే బుగ్గ మీద చిన్న నొక్కు పడుతుంది. అది ఎంత బాగుంది. లిఫ్ట్ ఆగాక వెళ్ళొస్తాను అంది. మీరు ఆఫీస్కి వచ్చిన అతిథులకి కాఫీ కూడా ఇవ్వకుండా పంపించేస్తారా? ఊహించని ఈ ప్రశ్నకి ఆమె విస్తుపోయి వెంటనే నవ్వేస్తూ, మా క్యాంటీన్ కాఫీ తాగితే మీరు జీవితంలో ఇక కాఫీ తాగరు అంది. అయితే బయట ఎక్కడైనా తాగుదాం అని వాచి చూసుకొని, ఈ టైంలో కాఫీ ఏంటి? మీకోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారా అని అడిగాడు. ఆమె లేదనేసరికి అయితే కలిసి భోంచేద్దాం అన్నాడు. తటపటాయించకుండా ఆమె తలూపింది. అప్పుడు రాత్రి 9 కావస్తుంది. నగరం విశ్రమించడానికి ఇంకా ఉపక్రమించలేదు. అతడి మోటార్ సైకిల్ ఆ విశాలమైన వీధుల గుండా వేగంగా పయనిస్తూ ఉంటే ఆమెకు భయం వేసింది. చెప్తామనుకుంది, కానీ మొహమాటం వేసింది. పట్టుకోవడానికి ఏమీ లేదు, అతడు నడుము తప్ప. అతడి మోటార్ సైకిల్ ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ ఒక్క క్యాబిన్లో కూర్చున్నాక అతడేమైనా మాట్లాడతాడేమో అని చూసింది. కానీ అతడు ఆమెతో మాట్లాడడం కన్నా మ్యూజిక్ వినటంలోనే ఎక్కువ లీనమై మోటార్ సైకిల్ తాళం చెవులతో టేబుల్ మీద తాళం వేస్తున్నాడు, వాటికి సరిపోయేటట్టుగా. భోజనం పూర్తయ్యేసరికి 10 అయింది. మీరుండేదెక్కడా? బిల్ పే చేస్తూ అడిగాడు. ఆమె చెప్పింది.
ఆమె ఇంటివైపు నడుపుతూ మెయిన్ రోడ్ పక్క సందుల్లో కనపడుతూ ఉన్న మేడ గది చూపిస్తూ అదిగో అక్కడే నేనుండేది అని అంతలో ఆలోచన స్ఫురించిన వాడిలా పదండి నా గది చూద్దురు గాని అంటూ మోటార్ సైకిల్ సర్రున పక్కకి కోశాడు. ఆమె ఇంత రాత్రెందుకు అనబోయింది. అతడు బ్రేక్ వేస్తూ మా ఇంటి ఓనర్ ఏమీ అనుకోదులేండి అంటూ లోపలికి దారి తీశాడు. సమస్యను తన వైపు నుంచే ఆలోచిస్తున్న అతడిని చూస్తే ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది. అతడు రూమ్ తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. అతడి రూమ్ ఒక మ్యూజియంలా ఉంది. ఇంకు బాటిల్స్, బ్రష్లు డ్రాయింగ్ బోర్డు మీద దొర్లుతున్నాయి. కిటికీ తలుపులు సరిగ్గా వేయలేదనుకుంటా. డ్రాయింగ్ పేపర్లు ఎగిరి నేల మీద వచ్చి పడ్డాయి. మంచం కొత్తదే అయినా నవారు బిగించకపోవడం వల్ల కుక్కి మంచంలా ఉంది. తలదిండ్లు ఉండవలసిన చోట 4-5 బౌండ్ పుస్తకాలున్నాయి. గోడకి స్పానిష్ గిటారు వేలాడుతూ ఉంది. కాఫీ తాగుతారా? ఇప్పుడేగా భోజనం చేశాం. పర్లేదు అంటూ ఫ్లాస్కోలో చల్లారిన కాఫీ స్టవ్ మీద పెట్టాడు. ఆమె దృష్టి పెద్ద ఫోటో మీద పడింది. దాని మీద రాసున్న పేరు చదువుతూ ఎవరి గ్రెగరీ పెక్ అని అడిగింది. అమెరికాలో పెద్ద క్రికెట్ ప్లేయర్ అన్నాడు. పుస్తకాల ర్యాక్లో నుంచి ఆమె ఒక పుస్తకాన్ని బయటికి తీసింది. గీతల్లో భావాలు అన్న ఇంగ్లీష్ పుస్తకం అది. మీరు బొమ్మలు కూడా వేస్తారా? వేస్తాను. పత్రికల్లో వస్తూ ఉంటాయా? కార్టూన్లు. ఆమె చప్పున తలెత్తి జేమ్స్ అన్న పేరు మీద వేసేది మీరేనా అంది. నేనే. అప్రయత్నంగా ఆమె చేతిలో పుస్తకం జారిపోయింది. ఆంధ్రదేశంలోని అతి కొద్ది మంది కార్టూనిస్టులలో అతడొకడు. బొమ్మ వేసి జోకు రాయకుండా బొమ్మతోనే నవ్వు తెప్పిస్తాడు. అప్పడాల కర్ర, గయ్యాలి భార్య జోకులకు దూరంగా ఉంటాడు. ఇంతసేపు మీరే తను అని చెప్పలేదేం? ఏది? ఆ సందర్భం రాలేదుగా. సులోచనకి తన ఎక్స్చేంజ్లో పనిచేసే ఆపరేటర్ గుర్తొచ్చాడు. అతడు తన వచనగేయం పడిన పత్రికని చేతిలో పట్టుకొని తిరిగాడు. ప్రతి సంభాషణని ఆ పత్రిక మీదకే తీసుకొచ్చి తన రచనని చూపించేవాడు. భలే నవ్వొస్తాయి. మీరింత బాగా బొమ్మని ఎలా వేస్తారు? నిరంతరం మానసిక ఘర్షణ నుంచి బయటపడడానికి ఎలా వేస్తాం? డ్రాయింగ్ పేపర్ మీద ఇండియన్ ఇంకుతో అన్నాడు నవ్వి. ఆమె ఇంకా ఆ సంభ్రమం నుంచి తేరుకోలేదు. ఈ లోపల కాఫీ కాగింది. అతడు కప్పుల్ని వెతకడానికి 5 నిమిషాలు పట్టింది. న్యూస్ పేపర్ల వెనక దొరికాయి కప్పులు. ఈ లోపల కాఫీ చల్లారిపోయింది. దాన్నే తాగారు. దూరం ఎక్కడో గడియారం 1 గంట కొట్టి 10:30 అయినట్టు సూచించింది. జేమ్స్ చిన్న లైటు వేశాడు. గది నీలి రంగులో కనిపిస్తుంది. కిటికీలో నుంచి వెన్నెల పడుతుంది. ఒక్కసారి గదిలో వ్యాపించిన చీకటికి ఆమె బెదిరింది. కానీ అంతలో అతడు అడిగాడు, మీ ఎక్స్చేంజ్ గురించి చెప్పండి అని. తన సబ్జెక్ట్ గురించి అతడు అడిగేసరికి ఆమె కొద్దిగా ఉత్సాహపడి ఏం చెప్పను అంది. ఎక్స్చేంజ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఫ్రీగా ఎన్నైనా ఫోన్లు చేసుకోవచ్చునట. నిజమేనా? ఎవరన్నారు? శుద్ధ అబద్ధం. ఆమె కొద్దిగా కోపంతో అంది. అలాగే అంటారులేండి, నిజం చెప్పండి అంటూ బలవంతం చేశాడు. ఆమె ఆలోచించి నాకు తెలిసినంత వరకు అలా చేయలేం. పోతే అంబులెన్స్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లోకల్ కాల్స్ ఫ్రీగా ఇవ్వచ్చుననుకుంటా. మీరు ఆ పొజిషన్కి ఎప్పుడొస్తారు? ఆమె నవ్వి ఏం మీరు చేయాల్సిన కాల్స్ ఉన్నాయా అంది. అతడు తలూపాడు. ఈ విధంగానైనా బిల్లు తగ్గిద్దామనుకుంటున్నాను అని ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా లైన్ మ్యాన్ని పట్టుకుంటే ఒకరి బిల్లులు వేరొకరికి పడే ఏర్పాట్లు చేస్తాడట. నిజమేనా అని అడిగాడు. అంటారు కానీ నిజం కాదు. మాకొచ్చిన కంప్లైంట్స్ 99% తప్పుడు కంప్లైంట్సే. ముఖ్యంగా ఎస్టీడీ వచ్చాక ఇళ్లలో ఆడవాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో గంటల తరబడి మాట్లాడి ఆ విషయమే మర్చిపోతారు. బిల్లు వచ్చాక మగవాళ్ళు ఎగిరి పడుతుంటే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోతారు. అంటే రాంగ్ బిల్లింగ్ అన్నదే జరగటం లేదా? ఆ మాత్రం తప్పులు ఏ డిపార్ట్మెంట్లోనైనా జరుగుతాయి. జేమ్స్, మా డిపార్ట్మెంట్ని తప్పు పట్టాలంటే ఒకే ఒకటి ఉంది. చాలా నిర్లక్ష్యంగా మా వాళ్ళు చేస్తున్న తప్పు. ఏమిటి? ఇంతమంది ఫోన్లు కావాల్సిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కదా. భవిష్యత్తులో వీళ్ళు 1,00,000 దాకా తేల్తారు. ఇంతమందికి కావలసిన ఫోన్లు డిపార్ట్మెంట్ ఎందుకు సమకూర్చలేకపోతుంది? కేవలం బ్యాడ్ ప్లానింగ్. ఇప్పుడు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని లాభాలు గడించవచ్చు. ఎక్స్చేంజ్లని నిస్తృతపరచడం ద్వారా ఫోన్ అడిగిన వాడికి 10 రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు. ఎందుకు చేయడం లేదు అంటూ అంతలో తను ఆవేశంగా మాట్లాడుతున్నానని గ్రహించి ఆప్ చేసింది. జేమ్స్కి ఆ విషయం పట్ల అంత ఉత్సాహం కలగలేదు. ఇంకో విషయం చెప్పండి అన్నాడు. ఊరు నిద్రకి ఉపక్రమించడానికి అయత్తమవుతుంది. తూర్పు దిక్కుగా వెళ్తున్న పక్షి తెల్లగా కనపడుతుంది కిటికీలో నుంచి. ఏమిటి? మనం ఎవరినైనా ఏడిపించాలంటే వాళ్ళకి ఫోన్ చేసి తిరిగి మన రిసీవర్ సరిగ్గా పెట్టకపోతే వాళ్ళ ఫోన్ పనిచేయదట. నిజమేనా? ఆమె కళ్ళు పెద్దవి చేసి ఇన్ని దారుణమైన ఆలోచనలు మీకెందుకు కలుగుతున్నాయి అని అడిగింది. నిజమో కాదో చెప్పకూడదా ఏమిటి? నిజమే.
ఇంటిగల్ల వాళ్ళు కింద లైట్లు ఆర్పేశారు. వరండాలో చీకటి పల్చగా పరుచుకుంది. అతడు కిటికీ తలుపు తెరిచాడు. చల్లటి గాలి రివ్వున వేస్తుంది. టేప్ రికార్డర్ ఆన్ చేస్తూ అన్నాడు, ఏం మాట్లాడినా ఫోనే కాబట్టి అమ్మాయిలు అంతగా పట్టించుకోరని అంటారు, నిజమేనా? మాకు అవసరమైన దానికన్నా ఎక్కువగా అవతలి వాళ్ళు మాట్లాడితే కీ ఆఫ్ చేస్తాం. అది తెలియక మేము ఇంకా వింటున్నామనుకొని అవతలి వ్యక్తి మాట్లాడడం కొనసాగిస్తాడు. అలాగే తిట్లు కూడా అంటూ నవ్వింది. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పొద్దుట్నుంచే సాయంత్రం వరకు డైల్ అలా తిప్పుతూనే ఉంటారు కదా, వేలు నొప్పెట్టవు? పియానో బటన్ సిస్టమ్ వస్తే బావును అని మేం కూడా అనుకుంటూ ఉంటాం. టేప్ రికార్డర్లో పాట మంద్ర స్థాయిలో వస్తుంది. అతడు పక్క మీద ఉన్న పుస్తకాలు తీసి అల్మరాలో సర్దాడు. ఆమె వాచి చూసుకుంది. అతడు తన గదిలో ఫోన్ చూపిస్తూ, ఇది నాకెలా వచ్చిందో తెలుసా అని అడిగాడు. ఎలా వచ్చింది అని అడిగింది. మొదటి 6 నెలలు మా నాన్నకి హార్ట్ కంప్లైంట్, తరువాత 6 నెలలు మా అమ్మకి హృద్రోగం. ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉంటే టెంపరీ ఫోన్ ఇస్తారు కదా, వాళ్ళేరి అని అడిగింది ఉన్న ఒక్క గదిని చూస్తూ. నా చిన్నప్పుడే పోయారు అంటూ నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతడు చాలా క్యాజువల్గా దగ్గరకొచ్చి ఆమెని చేతుల మధ్య తీసుకున్నాడు. ఇదెంతో నిశ్శబ్దంగా మామూలుగా జరిగిపోయింది. ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు. అతడి మొహం దగ్గరకొస్తుంది. అర్థమయ్యేసరికి ఆమె ఒక్కసారిగా విదిలించుకొని హిస్టరిక్గా వెనక అడుగు వేసి, ఏమిటిది అని అడిగింది తడియారున గొంతుతో. ఆమె నుంచి ఈ రియాక్షన్ ఆశించినట్టు అతడు క్షణం విస్తుపోయి, మీకు ఇష్టం లేదా అన్నాడు. అతడి కంఠంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? రోషము, ఉక్రోషము, నిస్సహాయత, ఏడుపు కలిసిన కంఠంతో అడిగింది. అతడు అంతే నిజాయితీగా ఏమీ అనుకోవడం లేదు అన్నాడు. ఈ జవాబుకి ఆమె తెల్లబోయి తలెత్తి చూసింది. అతడన్నాడు, మీరు నేను ఇద్దరమే ఉన్నాం గదిలో. టైం రాత్రి 10 దాటింది. మీకు ఇష్టమేనేమో అనుకున్నాను అన్నాడు. ఒక అమాయకమైన ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి గదికి వస్తే ఇక ఆ ఉద్దేశం తప్ప మరేమీ కలగదా మీకు? కోపంగా అంది. మరీ స్త్రీత్వాన్ని నటించకండి. నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. ఇలా జరగబోతుందని నిజంగా మీకు తెలీదా అన్నాడు. నిజంగా నాకు తెలీదు. మీకు ఈ ఉద్దేశం ఉందని నేను అనుకోలేదు. ఏడుపొక్కటే తరువాయి ఆమె కంఠంలో. అతడు ఆమె వంక సూటిగా చూశాడు. ఆమె కంఠంలో వినపడని సిన్సియారిటీ గుర్తించి ఒక్క క్షణం మౌనంగా ఉండి భుజాలెగరేసి, ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. నేనే తొందరపడ్డానేమో, ఇక ఇదంతా మర్చిపోండి. ముక్కు పొడుం పెట్టుకొని తుమ్మి సారీ చెప్పినంత సులభంగా అతను ఇదంతా మర్చిపోండి అనేసరికి ఆమె తల తిరిగిపోయింది. ఇందుకోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అని అడిగింది. అతడు తల నిర్లక్ష్యంగా ఎగరేసి, ఇంకా ఇదంతా మర్చిపోమన్నా కదా అన్నాడు. కాదు, చెప్పండి. నన్ను ఇక భవిష్యత్తులో కలుసుకోరు కదూ? దాందేముంది, ఎప్పుడైనా కలుసుకుంటూనే ఉంటాం కదా తేలిగ్గా అన్నాడు. అంటే మీ ఉద్దేశంలో ఆడ మొగ మధ్య స్నేహం అంటే ఇంతేనన్నమాట హేళన ధ్వనిస్తున్న స్వరంతో అంది. అతడు నెమ్మదిగా వెనుతిరిగి ఆమె వైపు సూటిగా చూశాడు. ఇంతే అన్న మీ మాటకి అర్థమేమిటి? మొదట్లో ప్రేమికుడు చందమామ ఎంత బాగుందో అని అంటాడు. అవునంటుంది. మన భావాలు ఎంత బాగా కలిసిపోయాయో చూసారా అంటాడు. ఆమె తలూపుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నేను అంతే, నువ్వు లేకపోతే బ్రతకలేను ప్రియా అంటుంది. అతడు ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ప్రకృతి పులకిస్తుంది. కోయిల పాడుతుంది. ఆమె అతడిలో ఐక్యమైపోతుంది. ఇంతకు మొత్తం మీద చివరికి జరిగేదేమిటంటే అతడు ఆమెను అనుభవించడం. దానికోసం ఇంత డ్రామా, ఇన్ని రోజులు పాటలు ఎందుకు? ప్రతిదీ అక్కడికే వెళ్ళి అంతమయ్యేదానికి అదేదో అక్కడే ప్రారంభించి ముగించేసుకుంటే ఆ సమయాన్నంతా మిగతా విలువైన పనులకి ఉపయోగించుకోవచ్చు కదా. ఈ ప్రేమికుల్ని చూస్తే నాకు నవ్వొస్తుంది. ప్రేమ అనే ఆత్మవంచన పేరిట ఎంత సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా మా రేవంత్ లాంటి వాళ్ళు. మీరింత మెటీరియలిస్ట్ అనుకోలేదు. నావి దారుణమైన భావాలే, కానీ నా భావాల్ని నేను పెంపొందించుకునే హక్కు నాకుంది. వీటితో మీరు కన్విన్స్ అవ్వాలని రూల్ లేదు. మనం వెళ్దామా ఇక? పదండి, తాళం కప్ప చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఆమె గుమ్మం దాటపోయేదల్లా ఆగి, మై గాడ్ అంది. ఏం జరిగింది? ఆమె కొద్దిగా సిగ్గుతో బ్రా తెగినట్టుంది. ఇలా ఎలా వెళ్ళటం అని అటు తిరిగి, అవునా అని అడిగింది. అతడు ఆమె తెల్లటి వీపు మీద బిగుతుగా ఉన్న జాకెట్ను కొద్దిగా పైకి తీసి స్ట్రాప్స్ అందుకోవడానికి ప్రయత్నం చేసి 2 చేతులతో లాగి దగ్గరికి చేరుస్తూ, తెగిపోలేదు, హుక్కు విడిపోయింది అంటూ సరిచేశాడు. ఆమె బల్ల మీద పెట్టిన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ అతడి వైపు చూసింది. ఒక కారు బాగు చేసిన మెకానిక్ అలసట మాత్రమే కనపడింది అతడి మొహంలో. ఇద్దరూ గది బయటికి వచ్చారు.
అతడు గది తలుపులు తాళం వేసి మెట్లు దిగుతూ చివరి మెట్టి దగ్గరికి వచ్చేసరికి అప్పటి వరకు అడగనా వద్దా అన్నట్టు మనసులోనే మదనపడి ఓ నిర్ణయానికి వచ్చిందానిలా ఆగి, నేనొక ప్రశ్న అడుగుతాను, చెప్తారా అంది. ఏమిటి? ఆమెకు సిగ్గేసింది. కానీ అతడి మనసు లోతుల్లో నుంచి అస్పష్టతని తెలుసుకోవాలన్న కుతూహలం ఆ సిగ్గుని పక్కకు నెట్టింది. మీకు ఏ కొరక కలగలేదా అని అడిగింది. అతడి మొహంలో విస్మయం స్పష్టంగా కనపడింది. మీరొద్దన్నారుగా, ఒక్కసారి అన్న తర్వాత ఇక ఎందుకు కలుగుతుంది అన్నాడు. అంతలో ఏదో అర్థమైనట్టు నవ్వి, కేవలం నా నిగ్రహం పరీక్షించడం కోసమే మీరిలా చేశారా ఏంటి అని అంతలోనే మారిన కంఠస్వరంతో, నా ఆలోచనలు భావాలు అన్ని మెటీరియలిస్ట్గానే ఉంటాయి సులోచన. ఇంకో 100 సంవత్సరాలు పోయినా మనం ఇలాగే ఉంటాం. మీరు బాత్రూంలో సబ్బు అందించమన్నా నాకే కోరికే కలగదు. మీరు నో అన్న క్షణం నుంచి మిమ్మల్ని స్త్రీగా గుర్తించడం మానేశాను. అందుకే మనిద్దరి మధ్య భవిష్యత్తులో స్నేహం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తటపటాయించాను. మీతో నేను పేకాడలేను. మనసు బావోలేనప్పుడు కలిసి మందు కొట్టలేను. ఇంకెలా మీతో స్నేహం చేయడం? మనసులో ఒక భావాన్ని పెట్టుకొని పైకి మరోలా మాట్లాడడం నాకు చేత కాదు. నేను పచ్చిగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి. మీకన్నా సునీల్ గవాస్కర్తో కలం స్నేహం చేయడం నాకు ఇష్టం అన్నాడు. ఎంత దారుణమైన ఆలోచనలు మీవి! మనసుని కూడా అనా పైసలతో లెక్క కట్టేటట్టు ఉన్నారే. చంద్రుడు మబ్బుల చాటుకు వెళ్లడంతో వెన్నెల మాయమైంది. ఆ చీకటిలో అతడి మొహంలో భావాలు కనపడడం లేదు. లోతైన స్వరంతో కంఠం మాత్రం వినిపిస్తుంది. చాలా దారుణమైన భావాలు. అవును, చాలా వ్యాపార సంబంధమైన భావాలు. ఏమాత్రం లాలిత్యం ఉన్న అమ్మాయి మనసునైనా తూట్లు పొడిచే భావాలు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. దాని గురించి ఏళ్ల తరబడి ఆలోచించి బస్తాల కొద్ది కావ్యాలు రాస్తారెందుకో అర్థం కాదు. అదో క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని నా ఉద్దేశం.